మహమ్మారి తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారు కూడా కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఈ మరణాలకు కోవిడ్-19 వ్యాక్సిన్స్ తో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అనుమానాలకు చెక్ పెట్టింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్స్ తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసింది. లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు కరోనా కోరలు చాస్తుండటంతో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్ ప్రారంభించాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక కోవిడ్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని, లేదంటే ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీనిపై భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ వ్యాక్సిన్లకు ఆకస్మిక మరణాలకు అసలు సంబంధమే లేదని తేల్చింది. దీనికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనాలను ఉదహరించింది. ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ unexplained sudden deaths among adults aged 18 to 45 years in India, a multi-centric matched case control study పేరుతో ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ ఒక అధ్యయనం నిర్వహించింది. 2023 మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 టెర్షియరీ కేర్ ఆసుపత్రులలో అధ్యయనం నిర్వహించారు. 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఆరోగ్యంగా కనిపించినప్పటికీ ఆకస్మికంగా మరణించిన 18 నుంచి 45 సంవత్సరాల వయసు గల వ్యక్తుల డేటాను పరిశీలించారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని పెంచదని ఆ అధ్యయనంలో స్పష్టంగా తేలింది. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ICMR సహకారంతో ఎస్టాబ్లిషింగ్ ది కాజ్ ఇన్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ ఇన్ యంగ్ పేరుతో ఓ అధ్యయనాన్ని చేపట్టింది. యువకులలో ఆకస్మిక మరణాలకు సాధారణ కారణాలను నిర్దేశించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టారు. ఈ వయసు వారిలో ఆకస్మిక మరణాలకు గుండెపోటు ప్రధాన కారణంగా ఉందని, గత సంవత్సరాలతో పోలిస్తే మరణ కారణాలలో గణనీయమైన మార్పులు లేవని, జెనీ మ్యూటేషన్లు కూడా కొన్ని కేసులలో సంభావ్య కారణంగా గుర్తించబడ్డాయని అధ్యయనాల్లో తేలింది. ఈ అధ్యయనాలు ఆకస్మిక గుండె సంబంధిత మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదని నిర్ధారించాయి. బదులుగా ఈ మరణాలకు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి అనారోగ్యాలు, కోవిడ్ తర్వాత సంభవించే సమస్యలు కారణాలుగా ఉన్నాయని తేలింది. గుండె సంబంధిత వ్యాధుల కుటుంబ చరిత్ర, ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, అతిగా శారీరక శ్రమ వంటి అంశాలు ఆకస్మిక మరణాల ప్రమాదాన్ని పెంచుతాయని ICMR అధ్యయనం గుర్తించింది. అంతేకాదు, కోవిడ్-19 సంక్రమణం తీవ్రంగా ఉన్నవారు లేదా ఆసుపత్రిలో చేరిన వారు ఆకస్మిక మరణాలకు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని కూడా తేలింది. ఇక ఈ అధ్యయనాలు కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమైనవని, తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదుగా ఉన్నాయని నిర్ధారించాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలు కాపాడాయి. అయితే ఆకస్మిక మరణాలు వ్యాక్సిన్ల వల్ల సంభవిస్తున్నాయనే అపోహలు ప్రజలలో వ్యాక్సిన్పై అనుమానాలను పెంచుతున్నాయి. ఈ అపోహలు శాస్త్రీయ ఆధారం లేనివని, ప్రజలలో వ్యాక్సిన్లపై నమ్మకాన్ని కుంటుపరుస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇటీవలి నటి షేఫాలి జరివాలా ఆకస్మిక మరణం తర్వాత వ్యాక్సిన్తో సంబంధం ఉందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. కానీ పోస్ట్ మార్టం మాత్రం గుండె సంబంధిత సమస్యల వల్లే ఆమె చనిపోయారని, వ్యాక్సిన్తో ఎలాంటి సంబంధం లేదని తేలింది. కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలపై నేషనల్ AEFI కమిటీ 2708 తీవ్రమైన అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కేసులను మే 2023 వరకు పరిశీలించింది. ఈ కేసులలో 45% సంఘటనలు యాదృచ్ఛికమైనవి, 28.8% నిర్ధారణ కానివి, 69.8% కోవిషీల్డ్, 12.8% కోవాక్సిన్ వాడిన వారిలో ఈ సంఘటనలు నమోదయ్యాయి. ఈ కేసులలో 42.1% మరణాలు సంభవించగా 58.9% మంది ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు.